లేదు, నేను తెచ్చినామన్నా. నేను వచ్చినాక ఫైనాన్షియల్ క్లియరెన్స్ 100 బెడ్డెడ్ హాస్పిటల్ ని నేను తీసుకొచ్చిన. ఇదే నూతన పార్క్ అంట మైత్రి భవన్. నేను వచ్చినాక నేను శంకుస్థాపన చేసి నేను కట్టిన. ఇది కూడా వేసుకున్నారు. ఇంతనా ఉందా ఏమన్నా? డ్రైనేజీలు అంట. ఎక్కడ డ్రైనేజ్ ఇది? ఏదేదో తోబిగడ్డ కూడా నేను వచ్చినాక కట్టించింది. అది కూడా వేసుకున్నారు. ఇగో ఇదే ఇక్కడ కనిపిస్తుందా? వాళ్ళు చేసినది ఇదే మినీ ట్యాంక్ బండ్. కనిపిస్తున్నాయా? ఈ పిల్లర్లు ఏవైతే ఉన్నాయో 8 years అవుతుంది. ఈ పిల్లర్లు వేసి వదిలేసినారు. అది తప్ప ఏది చేయలేదు. కట్ట కూడా మొన్న అదే కదా, ఫౌండేషన్ వేసింది మనమే, ఇనాగ్రేషన్ చేసింది మనమే. ఇదే మా పక్కన మడకలపేట్ల మా అన్న కూడా అదే చెప్తాడు, నాగరాజ్ అన్న. ఎంతసేపు నేను అన్న చేసిన వచ్చి బిల్డప్ ఇట్లా పెట్టుకొని బిల్డప్ పెట్టుకొని తిరుగుతారు అని చెప్తారు. ఇది మినీ ట్యాంక్ బండ్ ఇంతనన్నా ఉందా ఏమైనా అనడానికి? 8 ఏళ్ల నుంచి ఎక్కడేసిన గొంగలు అక్కడ ఉంటే 2 డిపార్ట్మెంట్ మధ్యలో చిక్కు పెట్టిపోయిండ్రు. అది ఇడిపించి మళ్ళా 5 కోట్లు ఎక్స్ట్రా పెట్టినాయి ఇప్పుడు దానికి. అదే అంట. ఇదేది ఏది మినీ ట్యాంక్ బండ? ఇది పిల్లర్లు వేస్తే మినీ ట్యాంక్ బండ. అమృత్ నేను వచ్చినాక ఫౌండేషన్ స్టోన్ అక్కడ మార్కెట్ పక్కన నేను కొట్టిన ఫౌండేషన్ స్టోన్ 19,80,00,000. వాలీబాల్ ఆటలు ప్రారంభించింది కూడా విజయమేనా? ఎర్రవెల్లి చారిటబుల్ ట్రస్ట్ అంట. దీని ద్వారా ఎన్ని చేయాలో అన్ని చేసిండ్రు. అదేంటిది? శ్రీనిధి తోటి ఎన్ని మోసాలు చేయాలో అన్ని మోసాలు చేసిండ్రు. ఇంత పెద్ద కంప్లైంట్ కట్టొచ్చింది నా దగ్గరికి. అదంతా ఆల్రెడీ పెట్టినాము. తొర్రూరు పట్టణ అభివృద్ధి ఫోటో ఎగ్జిబిషన్. ఫోటోలకే అంకితమైంది తొర్రూరు అభివృద్ధి. పాలకుర్తి నియోజకవర్గం తొర్రూరు మున్సిపాలిటీలో ఎర్రబల్లి చారిటీ ట్రస్ట్ చెప్పినా కదా, ఇంకా మళ్ళీ చెప్పాను ఆ ట్రస్ట్ గురించి. ఇది చేసిండ్రు. ఆడిటోరియం అంట. ఆడిటోరియం ఎప్పుడు స్టార్ట్ అయింది? మొన్న. నేను వచ్చినాక కూడా కొన్ని నెలల తర్వాత, సంవత్సరం తర్వాతనే స్టార్ట్ అయింది ఆడిటోరియం. ఇంకా అది కూడా వాళ్ళే కట్టించిండ్రంట. మరి సీసీ రోడ్లు నేను కష్టపడి 9.5 కోట్లది స్పెషల్ జీవో తీసుకొస్తే, ఈ జీవో వాళ్ళ చుట్టాలకు చెప్పి, వాళ్ళ కాంట్రాక్టర్ చుట్టాలకు చెప్పి నేను తీసుకొచ్చినాక ముఖ్యమంత్రి గారు స్పెషల్ జీవో 9.5 కోట్లు June 2, 2025 కి ఇచ్చినా గానీ 9.5 కోట్లు ఎక్కడ వేసిన పనులు అక్కడనే ఉన్నాయి. రేపు మాపు అని చెప్పి టైంపాస్ చేసిండ్రు కానీ ఆ పనులు చేయనియలే. మినిస్టర్ గారి దృష్టిలో పెట్టినా అనుకోండి, పొంగులెట్టి గారి దృష్టిలో వారు చూసుకుంటారు. మరి ఆ కాంట్రాక్టర్ గారు చేస్తారా, మరి ఇంకెవరితో చేపిస్తారా, వాళ్ళే చూసుకుంటారు. నిధులు లేక కాదు, నిధులు ఉన్నాయి. కొత్తవి చెప్పుకుంటున్నారు. ఏపిస్తా అన్న ఆపుతుండ్రు. మళ్ళా సెంట్రల్ లైటింగ్ అంట. అంబేద్కర్ భవన్ అంటే ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది? నేనే శంకుస్థాపన చేసిన, నేనే ఇనాగ్రేషన్ చేసిన. ఇంతనన్ను ఉందా? ఇవి పాపము కోటా శ్రీనివాసరావు గారు కోడిని కడతారు చూడండి, ఒక సినిమా కోడిని కట్టి వాసన చూసినట్టుంది దీని కథ. అప్పుడు ఎప్పటి నుంచో చూపించున్నాయి. ఇప్పుడు నేను ఎలక్షన్ కూడా అయిపోగానే మన మినిస్టర్ గారు కూడా డబుల్ బెడ్రూమ్లు విజిట్ చేసిండ్రు. అవన్నీ ఏవైతే వాళ్ళన్ని ఇన్కంప్లీట్ ఉన్నాయో అన్ని పూర్తి చేయించి అర్హులైన ప్రతి పేదవాళ్ళకి, జాగా కూడా లేకుండా అర్హులైన పేదవాళ్ళకి ఇవి ఇప్పిస్తాం. ఇలా సగం బోగస్.